హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోంగూర పచ్చడికి ముందుగా మనం గోంగూర కోసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలండి. వీడియోలో చూపించినవన్నీ తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. మొత్తం అన్నీ సిమ్లో ఉండే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అన్న టేస్ట్గా ఉంటుంది. ఆ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలండి. మర్చిపోకండి, స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయ్యాలి. చూడండి, ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఎండుమిరపకాయలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ సిమ్లో ఉండే ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి కదా. అన్నీ కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగానే. అప్పుడే పచ్చడి అనేది మనకి టేస్ట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేస్తూనే ఉండండి. మధ్య మధ్యలో ఇలా కలపెడుతూ ఉండండి. మొత్తం అన్నీ వేసుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 1 స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తానండి, టేస్ట్గా బాగుంటుందని. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో స్టవ్ వెలిగించి గోంగూర కూడా ఫ్రై చేయాలండి. బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం గోంగూరను కూడా, వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, ఇంకా ఇక్కడ పచ్చి పచ్చిగా ఉంది కదా, మొత్తం అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తిప్పుతూ ఉండండి, లేదంటే మళ్ళీ మాడిపోద్ది. చూడండి, ఇలా సరిపోద్ది. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నవన్నీ పేస్ట్లా చేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే పచ్చడి అన్నది టేస్ట్గా ఉంటుంది, పచ్చి వాసన అనేది ఏమీ రాదు.
చూడండి మొత్తం ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిపోయింది కదా, సరిపోద్దండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మనకి గోంగూర పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.